హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఒకరికి ఒకరు 5వ భాగాన్ని వినేద్దాం. ఆర్తి కోసం కిచెన్లోకి వెళ్ళిన యష్కి ఆర్తి కోపంగా తనని తిట్టుకుంటూ కనిపిస్తుంది. రంగమ్మని అక్కడి నుండి బయటికి వెళ్ళమని సైగ చేస్తాడు. ఆర్తి తనని తిట్టుకోవడం చూస్తూ ఆర్తి వెనకాల నిలబడి ఉంటాడు. ఆర్తి వెనక్కి తిరిగి చూసేసరికి యష్ చేతులు కట్టుకుని నిలబడి తననే చూస్తూ ఉంటాడు. ఆర్తికి దగ్గరగా వచ్చి కోపం ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, అంతేకాని ఇలా తిట్టుకోకు అని చెప్పి టీ చాలా బాగుంది, నా కోసం డైలీ చేస్తావా అని చెప్పి వెళ్ళిపోతాడు. యష్ వెళ్ళిపోగానే జరిగింది గుర్తు చేసుకుంటూ అక్కడే నిలబడి చూస్తుంది. యష్ టిఫిన్ చేస్తూ ఆర్తి అని పిలవగానే ఈ లోకంలోకి వచ్చి యష్ ముందు నిల్చుంటుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, త్వరగా టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకో, ఆ పని ఈ పని అంటూ తిరగకుండా బుద్ధిగా రెస్ట్ తీసుకో, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. యష్ తనపై చూపిస్తున్న కేరింగ్కి ఆర్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆర్తి వెళ్ళి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటుంది. శ్రీవల్లి వచ్చి ఆర్తిని రెస్ట్ తీసుకోమని చెప్తుంది. మీరు కూడా ఏంటత్తమ్మా, ఏదో చిన్న దెబ్బ తగిలింది అంతే, దానికి అందరూ ఏదో అయిపోయిందని రోజంతా రెస్ట్ తీసుకోమని అంటున్నారు. నాకు రూమ్లో రెస్ట్ తీసుకుని బోరుగా ఉందత్తమ్మా అంటూ కిచెన్లోకి వెళ్తుంది. శ్రీవల్లికి ఆర్తిని చూస్తే ముచ్చటేస్తుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. యష్ ఆఫీస్లో ఉండగా శేఖర్ కాల్ చేస్తాడు. యష్ ఫోన్ లిఫ్ట్ చేసి నమస్తే మామయ్య, ఎలా ఉన్నారు అనగానే నమస్తే బాబు, మేం బాగున్నాం, మీరు ఆర్తి పిల్లలు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అనగానే అందరూ బాగున్నారు మామయ్య, చెప్పండి మామయ్య, ఏమైనా మాట్లాడాలా అనగానే అవును బాబు, మీ పెళ్ళి అయినప్పటి నుండి మిమ్మల్ని ఇంటికి పిలవడానికి కుదరలేదు. శ్రీవల్లి గారు కొన్ని రోజుల తర్వాత నేనే పంపిస్తాను, ఇప్పుడు వాళ్ళనేమి ఇబ్బంది పెట్టకండి, ఆయన ఆరోగ్యం బాగోలేదని యష్ బాధలో ఉన్నాడు కదా అని చెప్పారు. ఇప్పుడు బావగారి హెల్త్ కూడా బాగానే ఉంది, అంతేకాదు పక్కన గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉంది, ఆ పూజకి మీరందరూ వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటాడు. శేఖర్ మాటలు విన్నాక తనకు ఆర్తి గుర్తొస్తుంది. పాపం ఆర్తి ఇప్పుడు అక్కడికి వెళ్తే సంతోషిస్తుంది అనుకుని ఓకే మామయ్య, తప్పకుండా వస్తాం అని చెప్తాడు. శేఖర్ థ్యాంక్స్ బాబు, ఎల్లుండి గుడిలో విగ్రహ ప్రతిష్ట, మీరు రేపు ఉదయం వచ్చేయండి అని చెప్పి ఆర్తికి కూడా కాల్ చేసి చెప్తాను అనగానే యష్కి ఒక ఆలోచన వస్తుంది. మామయ్య ఒక్క నిమిషం అనగానే ఏంటి బాబు అంటాడు. మామయ్య మీరు ఆర్తికి విషయం చెప్పండి, కానీ నాతో ఈ విషయం చెప్పినట్లు తనకు తెలియకూడదు, ప్లీజ్ మావయ్య, ఆర్తికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నా అనగానే యష్ మాటలు విన్న శేఖర్కి సంతోషంతో కళ్ళ నిండి నీళ్లు వస్తాయి. సరే బాబు, ఆర్తికి నువ్వు ఒప్పుకున్న విషయం చెప్పను, ఓకేనా అని, ఇక ఉంటాను బాబు అని ఫోన్ పెట్టేస్తాడు. యష్కి చాలా హ్యాపీగా ఉంది. ఆర్తికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అప్పుడు ఆర్తి కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. సాయంత్రం వర్క్ అయిపోగానే ఇంటికి వెళ్తాడు. అప్పటికే శేఖర్ ఆర్తికి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంటికి రమ్మని చెప్తాడు. ఆయన ఇంటికి వచ్చాక అడిగి చెప్తానన్నా అని చెప్తుంది. యష్ రాగానే తనని ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రీవల్లి ఆర్తి దగ్గరికి వచ్చి యష్తో మాట్లాడావా అనగానే లేదత్తయ్య అంటుంది. వెళ్ళి మాట్లాడు, లేకపోతే ఏదో ఒక వర్క్ ఉందంటాడు, వెళ్ళిపోతాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆర్తికి శ్రీవల్లి చెప్పింది నిజమే అనిపిస్తుంది. రూమ్లోకి వెళ్ళి యష్ కోసం చూస్తుంది. చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆర్తి వచ్చి యష్ పక్కన నిల్చుంటుంది. యష్ మీతో ఒక విషయం మాట్లాడాలి అనగానే హా ఆర్తి, నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి, రేపు మనం నలుగురం ఊరు వెళ్తున్నాం, 3 రోజులకి సరిపడా బట్టలు సర్దిపెట్టు అనగానే ఎక్కడికి అని ఆర్తి అడగగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, వాడు మరీ పిలిచాడు, మనల్ని రమ్మని, వస్తానని మాటిచ్చాను, సో ఉదయం అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉండు. అవును నువ్వేదో చెప్పాలన్నావు, ఏంటది అని అడగగానే ఏం లేదు యష్, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. యష్ కూడా గుడ్ నైట్ చెప్తాడు. ఆర్తిని చూసి యష్ నవ్వుకుంటాడు. యష్ కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి పడుకుంటాడు. ఉదయం లేవగానే యష్ ఆర్తి కోసం చూస్తాడు. ఆర్తి బట్టలు సర్దుతూ కనిపిస్తుంది. లేచి ఆర్తిని చూసి నవ్వుకుంటూ గుడ్ మార్నింగ్ ఆర్తి అనగానే యష్ని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. యష్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. ఆర్తి ఆల్రెడీ ఫ్రెష్ అయి బట్టలు సర్దుతూ ఉంది. ఆర్యన్ అర్హ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు కూడా ప్యాక్ చేసి వాళ్ళని రెడీ చేస్తుంది. అప్పుడే శ్రీవల్లి ఆ రూమ్లోకి వచ్చి ఏంటి ఆర్తి, యష్ మీ పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడా అని అడగగానే లేదత్తయ్య, ఆయన ఫ్రెండ్కి మాట ఇచ్చారట, అందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తామని, అందుకే వెళ్తున్నాం అత్తయ్య అనగానే అదేంటి ఆర్తి, నువ్వు మీ నాన్న ఫోన్ చేసిన విషయం చెప్పలేదా అనగానే లేదత్తయ్య, మీరు కూడా చెప్పకండి, ఓకే అత్తయ్య, నేను పిల్లల్ని రెడీ చేసి కిచెన్లోకి వస్తాను అని చెప్పి ఇద్దరిని రెడీ చేస్తుంది. శ్రీవల్లి యష్ దగ్గరికి వెళ్తుంది.
శ్రీవల్లి రూమ్లోకి రావడం చూసి గుడ్ మార్నింగ్ అమ్మా అనగానే వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనగానే యష్ నువ్వు చేసేది నాకు నచ్చలేదు అనగానే నేనేం చేశానమ్మా? యష్ ఆర్తి వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలిచారు. ఆ మాటకి ఆర్తి ఎంత సంతోషపడిందో తెలుసా? నువ్వు వచ్చాక నిన్ను అడగాలని రోజంతా వెయిట్ చేసింది. బట్ తను చెప్పేది వినకుండా నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్తావా అని అడుగుతుంది. యష్ శ్రీవల్లి మాటలకి నవ్వుకుంటూ డోర్ దగ్గరకు వచ్చి చూసి వాళ్ళ అమ్మతో అమ్మ మేము వెళ్ళేది మామయ్య వాళ్ళ ఇంటికే. ఈ విషయం ఆర్తికి చెప్పకు, తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే అలా కావాలని చెప్పాను అనగానే యష్ ఆర్తిపై చూపిస్తున్న కేరింగ్కి శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది. సరే చెప్పనలే, ఎప్పుడు ఇలానే ఆర్తిని సంతోషంగా చూసుకో, మీరిద్దరూ హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది అని చెప్పి వెళ్ళిపోతుంది. యష్ రెడీ అయ్యి కిందికి వస్తాడు. అమ్మ టిఫిన్ రెడీనా, లేట్ అవుతుంది అనగానే హా రెడీ యష్, అందరూ వచ్చేయండి అనగానే యష్ వెళ్ళి ఆర్తిని పిలుస్తాడు. ఆర్తి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆర్తి దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేసి ఆర్తి అంటాడు. వెంటనే ఆర్తి ఆలోచన నుండి బయటకు వచ్చి యష్ని చూసి హా చెప్పండి అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఇందాక నుండి పిలుస్తున్నా. ఓకే టిఫిన్ చేద్దాం పదా, ఇప్పటికే లేట్ అవుతుంది, చాలా దూరం వెళ్ళాలి అని చెప్పి ఆర్తిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తారు. యష్ టిఫిన్ తినేసి ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి లగేజ్ కారులో పెట్టిస్తుంటాడు. ఆర్తి పిల్లలు కూడా అందరికీ బాయ్ చెప్పి వచ్చి కారులో కూర్చుంటారు. పిల్లలిద్దరూ వెనకాల కూర్చుంటారు. యష్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆర్తి యష్ పక్కన కూర్చుంటుంది. ఆర్తి కళ్ళు మూసుకొని ఉంటుంది. కాసేపటికి కారు ఆగుతుంది. ఆర్యన్ చుట్టూ చూసి డాడ్ ఇది తాతయ్య వాళ్ళ ఇల్లు కదా అనగానే ఆర్తి అటువైపు చూస్తుంది. నిజంగానే కారు శేఖర్ ఇంటి ముందు ఆగింది. ఆర్తి యష్ని చూస్తుంది. మనం వెళ్ళేది ఈ రూట్లోనే కదా, ఒకసారి మామయ్య వాళ్ళని చూసి వెళ్దాం అని తీసుకొచ్చా అంటాడు యష్. ఆర్తి సంతోషం కాస్త తగ్గుతుంది. యష్కి ఆర్తిని చూస్తే తెగ నవ్వొస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. కార్ సౌండ్ విని శేఖర్ గీత బయటకు వచ్చి ఆర్తి వాళ్ళని చూసి సంతోషపడుతూ దగ్గరికి వస్తారు. గీత వచ్చి ఆర్తిని హగ్ చేసుకుంటుంది. ఇద్దరి కంట్లో నుండి నీళ్లు వస్తాయి. ఆర్తి సంతోషం చూసి యష్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. శేఖర్ గీత అందరినీ లోపలికి తీసుకెళ్లి కూర్చోమని చెప్పి గీత అందరికీ వాటర్ ఇస్తుంది. ఆర్తి మీరు రావటం చాలా హ్యాపీగా ఉంది, నువ్వు మళ్ళీ కాల్ చేయలేదని నేను మీ నాన్న చాలా కంగారు పడ్డాం, ఎలాగైతేని మీరు వచ్చారు అంటూ సంతోషపడుతుంది గీత. ఆర్తికి వాళ్ళతో నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. యష్ ఆర్తికి సైగ చేస్తాడు. లేట్ అవుతుంది వెళ్దాం పదా అని. ఆర్తి గీతతో అమ్మ మేము యష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం, ఇప్పటికే లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాం అని ఆర్తి చెప్తుంది. ఆ మాటకి శేఖర్కి నవ్వొస్తుంది. ఆర్తి శేఖర్ని చూసి ఏంటి నాన్న ఎందుకు నవ్వుతున్నావు అనగానే అప్పటిదాకా ఆర్తి ఫేస్ చూస్తూ కూడా తనని తాను కంట్రోల్ చేసుకుంటున్న యష్ కూడా తన వల్ల కాక నవ్వేస్తాడు. వాళ్ళతో పాటు గీత పిల్లలు కూడా నవ్వటంతో ఆర్తికి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. శేఖర్ గీత ఆర్తి కోసం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు యష్ నేను మాట్లాడతాను మావయ్య అని చెప్పి ఆర్తి రూమ్లోకి వెళ్తాడు. ఆర్తి కోపంగా బెడ్ పైన కూర్చొని ఉంది. యష్ కూడా వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. ఆర్తి ఫేస్ చూసి యష్కి మళ్ళీ నవ్వు వస్తుంది. ఆర్తి కోపంగా అందరూ ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడుగుతుంటే యష్ని తనని చూసి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. యష్ మెల్లగా నీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే భలేగా ఉంది అంటాడు. ఆర్తికి ఇంకా కోపం వస్తుంది. పదండి వెళ్దాం అంటూ లేవబోతుంది. యష్ ఆర్తి చేయి పట్టుకొని కూర్చోబెడుతూ ఎక్కడికి వెళ్దాం, మనం ఆల్రెడీ వచ్చేసాం కదా అంటాడు. ఆర్తి ఆ మాటలకి అయోమయంగా యష్ని చూస్తూ అదేంటి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నారు కదా అనగానే ఫ్రెండ్ అని ఏదో ఊరికే చెప్పాను, నాకు నిన్ననే మామయ్య కాల్ చేసి చెప్పారు, నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశా అని చెప్పగానే ఆర్తి సంతోషంతో యష్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. యష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆర్తి స్పర్శ తనకి చాలా కొత్తగా హాయిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ యష్ అని ఆర్తి చెప్తూనే ఉంటుంది, కానీ అవేమీ యష్కి వినిపించట్లేదు. యష్ నుండి ఎలాంటి సమాధానం రావట్లేదేంటి? ఆర్తి యష్ని చూస్తుంది. యష్ షాక్లో ఉండిపోయాడు. అప్పుడే తను యష్ని హక్ చేసుకున్న విషయం అర్థమై వెంటనే దూరం జరుగుతుంది. ఆర్తికి యష్ని చూడాలంటే భయంగా అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. యష్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అలానే ఉండిపోయాడు. తన ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తే ఆర్తి కనిపించదు. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేస్తాడు. ఆర్తి యష్కి ఎదురుపడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అది అర్థమైన యష్ శేఖర్తో ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది, వెళ్ళొస్తా మావయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు. యష్కి కూడా తనేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఆర్తికి దగ్గరవుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
సాయంత్రం ఆఫీస్ నుండి శేఖర్ ఇంటికొస్తాడు. ఫోన్ రావడంతో అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉండగా ఒక అబ్బాయి గీతతో మాట్లాడి బయటికి వస్తూ ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒరేయ్, ఆర్తి ఇంట్లో లేదంట్రా, ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటున్నారు. తనకి ఈ టైంలో ప్రపోజ్ చేసి తప్పు చేశానా? కాస్త వెయిట్ చేస్తే బాగుంటుందేమో అని తన ఫ్రెండ్ ఏదో చెప్తే, అంతేకాదురా, తనకి కూడా నేనంటే ఇష్టమని తెలుసు కానీ అనుకోకుండా తనని కిస్ చేశారా, అందుకే నాపై కోపం వచ్చిందేమో అని టెన్షన్గా ఉందిరా. ఎలాగైనా ఆర్తిని కలిసి సారీ చెప్పాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నీ విన్న యష్కి అసలేం జరుగుతుందో అర్థం కాక ఒక్క నిమిషం గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. తన ఆలోచన నుండి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆ అబ్బాయి లేడు. కోపంగా ఇంట్లోకి వెళ్తాడు. గీత యష్ని చూసి రా బాబు అంటూ వాటర్ ఇస్తుంది. వాటర్ తీసుకుని టెన్షన్తో మొత్తం తాగేస్తాడు. అప్పుడే ఆర్తి ఎవరితో అమ్మా ఇందాకటి నుండి మాట్లాడుతున్నావు అంటూ హాల్లోకి వస్తుంది. యష్ని చూసి ఓ మీరా, ఏంటమ్మా యష్ వచ్చినట్లు చెప్పలేదే, అర్హ ఇందాకటి నుండి ఆయన గురించి అడుగుతుంది అంటుంది. అల్లుడు గారు ఇప్పుడే వస్తున్నారు తల్లి అనగానే, మరి ఇందాక నుండి ఎవరితోనే మాట్లాడుతున్నావే అని అడుగుతుంది. యష్ కోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళబోతాడు. అప్పుడే గీత, మన పక్కింటి ఆర్తి కోసం వాళ్ళ బావ విక్రాంత్ వచ్చాడే, అతనితోనే మాట్లాడి లోపలికి వచ్చాను, అల్లుడు గారు వచ్చారు అనగానే యష్ ఆ మాటలు విని అక్కడే ఆగిపోతాడు. యష్ గీతని చూస్తూ, అంటే ఆ అబ్బాయి ఎవరత్తమ్మా, అతను వచ్చింది మన ఆర్తి కోసం కాదా అనగానే, కాదు బాబు, పక్కింట్లో కూడా ఆర్తి అని ఒక అమ్మాయి ఉంది, తన కోసమే వాళ్ళ బావ వచ్చాడు అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఆ మాట విని యష్కి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఆర్తికి యష్ ప్రవర్తన అర్థం కాక అలా నిలబడి చూస్తూ ఉంది. యష్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. ఆర్తి కూడా యష్ వెనకాలే లోపలికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదు ఆర్తి, ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నా, ఈరోజు ఫుల్ వర్క్ ఉంది. అవును, సాయంత్రం గుడికి వెళ్ళాలని మామయ్య చెప్పారు కదా, మరి త్వరగా రెడీ అవ్వాలి కదా, వెళ్ళు, నువ్వు కూడా రెడీ అవ్వు అనగానే, మేమందరం ఆల్రెడీ రెడీగానే ఉన్నాం, మీరే త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే వెళ్దాం అని చెప్పి బయటికి వచ్చేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.